ఏమిటండి ఇది? మీకోసం వేడివేడిగా చేశాను మ్యాగీ నూడిల్స్. మ్యాగీ? నేను ఇక్కడే ఉంటాను. నేను ఇప్పుడే వస్తాను. నేను ఎదురు చూస్తాను. మ్యాగీ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వేగా ఉంటామన్నావు. ఐఎమ్ సారీ, ఆ మాటే మర్చిపోయాను. మాట మర్చావు గాని నన్ను మర్చిపోలేదుగా. మ్యాగీ, ఇంత రాత్రిపూట ఇక్కడ ఒంటరిగా ఉంటే నీకు భయం లేదా? భయం దేనికి? ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందేగా. మ్యాగీ, అలాంటి మాట్లాడద్దు. పద పోదాం. నేను వెళ్ళాలి. వచ్చేసారా? అరే, ఇంకా నా కోసం కాసుకొచ్చున్నారు. ఈ మ్యాగీ కాచుకుంది. మ్యాగీ హలో పృథ్వీ, మ్యాగీ, నన్ను గుర్తుపట్టేశావా? నీ గుండెల్లో ఉన్నదాన్ని నీ గొంతు గుర్తుపట్టలేనా? మ్యాగీ, నీకో సంగతి చెప్పాలి. మ్యాగీ, ఐ లవ్ యూ. వన్ మినిట్. పృథ్వీ. మ్యాగీ, ఎవరిని వచ్చారా? వెలుగొచ్చింది. నీ మాటతో ప్రపంచంలోని వెలుగంతా నా హృదయంలోకి వచ్చింది. ఆ వెలుగు ఇల్లంతా నిండాలని దీపాలన్నీ వెలిగించేశాను. ఐ లవ్ యూ. అనుభవం మరలారానిది, ఆనంద రాగం మోగింది, అందాల లోకం రమ్మంది.
కాగా ఈ క్షణమిలాగే ఆగింది నింగి నేల ఏకం కాగా ఈ క్షణమిలాగే ఆగింది పరువాలు నీటి సెలయేటి తోటి పాడాలి నేడు కావాలి తోడు ఏనాడు నాలో జరగంది అసలే లేదన్నది కలలే వద్దన్నది నిజమే కమ్మన్నది ఈనాడే ఏదో అయింది ఏనాడు నాలో జరగంది అనుభవం మరలా రానిది ఆనంద రాగం మూగింది అందాల లోకం రమ్మంది ఈనాడే ఏదో అయింది ఏనాడు నాలో జరగంది. ఏం పృథ్వీ, ఇంత ఖరీదైన హోటల్లో లైట్లు ఎందుకు ఎంత మసగా పెడతారు? వచ్చిన వాళ్ళు ఎవరికి స్పష్టంగా కనిపించకూడదని. అంతేనా? తినే తిండిలో పురుగు పుట్ర పడ్డా కూడా తెలీదేనా? చచ్చా, అదేం కాదు. మనలాంటి లవర్స్కి మసక వెలుతూరులో మనసులోని మాటలు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదిగో, ప్రతిసారి నువ్వు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. ఏంటి? నిన్ను చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ఏయ్, 1 minute. అరే, టేబుల్ క్లాత్ మీద ఆడవయ్యా, పర్వాలేదు. ఆడు. ఏయ్, నేనే గెలిచాను. ఏమో తెలీదు పృథ్వీ, మొదటి నుంచి నాకెందుకో మనిద్దరం దగ్గర అవుతామని, విడిపోనందుక కలిసిపోతామని గొప్ప నమ్మకం. పృథ్వీ, నువ్వు గొప్ప సింగర్ అవుతావు. నీ ప్రోగ్రామ్ చూసి జనం ఈలలు, దండలు, చప్పట్లు, ఆటోగ్రాఫ్లు నువ్వంటే పడిచేస్తారు. యుల్ బికమ్ అ బిగ్ క్రేజ్. నిజం, ఆ రోజు తప్పకుండా వస్తుంది.
నాకు ఆ నమ్మకం ఉంది. జస్ట్ ఒక్క అవకాశం వస్తే చాలు, సింగర్గా నేనేమిటో తప్పకుండా నిరూపిస్తాను. ఏంటి సార్ ఇదంతా? ఇది టేబుల్, ఇది క్లాత్, ఇది క్యాండిల్, ఇది గ్లాస్, అది అమ్మాయి, ఇది అబ్బాయి, ఇది ప్రేమ. ప్రేమ? ఈ టేబుల్ క్లాత్ కూడా బిల్ వేసే నేను తీసుకువెళ్ళాలి. అక్కర్లేదు సార్, ఇంకు గీతలేగా ఉదితే పోతాయి. ఇవి ఇంకు గీతలు కావచ్చంటే ఇంకిపోని మా జ్ఞాపకాలు. చెప్పిన పని చేయమ్మా. ఇది నేను తీసుకెళ్తాను. నో, ఇది నేను నీకు ప్రెజెంట్ చేస్తున్నా విత్ మై ఆటోగ్రాఫ్. సో స్వీట్. డాడీ డాడీ, నువ్వు ఎలాగైనా మమ్మీని ఒప్పించి లేడీస్ క్లబ్ ఫంక్షన్లో పృథ్వీ పాడడానికి ఛాన్స్ ఇప్పించాలి ప్లీజ్. చూడమ్మా, డిక్టేటర్ సిఫార్సు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. మీ మమ్మీని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కానీ మోట నేను ఆ అబ్బాయి పృథ్వీ పృథ్వీని చూడాలి, తర్వాత కోరి నిర్ణయానికి వస్తాను. సో యు ఆర్ పృథ్వీ. ఎస్. నేను ఆనందరావుని, మ్యాగీ తండ్రిని. నమస్కారం. మర్యాదల తర్వాత నిన్ను ప్రశ్న అడగాలి. మ్యాగీని నువ్వు ప్రేమిస్తున్నావా? అవునండి. ప్రేమించడంలో నీ ఉద్దేశం? ప్రేమించడంలో ఉద్దేశం ఏముందండి? అంటే నువ్వు మ్యాగీని పెళ్లి చేసుకుంటావా? తప్పకుండా. నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తున్నావు అని మ్యాగీ చెప్పింది. నేనా? నువ్వేనయ్యా, నిజం చెప్పు. మ్యాగీని కాకుండా నేను ప్రేమించేది ఒక్క సంగీతాన్ని. అదే, ఆ సంగీతాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అని. సంగీతాన్ని మ్యాగీ కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. క్షమించండి, నా మనసులో ఉన్న మాట చెప్పేశాను. సంగీతం నా ప్రాణం, సంగీతం నా ఊపిరి. నేను బతుకుతున్నది సంగీతం కోసం, అసలు ఇక్కడ పనిచేస్తున్నది సంగీతం కోసమే. ప్రపంచంలో ఉన్న సంగీతం అంతా ఇక్కడే ఉంది. నీ ఆవేశం, ఆవేదన నాకు ఇప్పుడు అర్థమైంది యంగ్ మ్యాన్. నీకు ఇప్పుడు కావాల్సింది ఏమిటో తెలుసా? 10 మందికి నీ సంగీతాన్ని వినిపించే అవకాశం వస్తుంది. అది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇది నేను నీకు ఇచ్చే గ్యారంటీ కాదు, చేసే ప్రామిస్. ఓకే? థ్యాంక్ యూ సార్. ఏమిటి, నాకంటే నీకు సంగీతం అంటే ఇష్టమా? 5 గంటలకు ఫోన్ చేయి, చెప్తాను. మ్యాగీ, ఫోన్ చేయక్కర్లేదు, వస్తే చాలు. స్టెల్లా డియర్, ఏమిటండి ఇది? నైట్ గౌన్. ఓ, డాడీ డాడీ, ధైర్యంగా ఉండండి. ఏమండి, ఈ రోజు ఏదో విశేషం ఉంది. మొదటి రాత్రి గుర్తుకొచ్చిందా? చిలిపి. ఏదో అవసరం లేకపోతే మీరు ఎందుకు ఇన్ని పనులు చేస్తారు? చెప్పండి, ఏం కావాలో. నాకా? నాకేం అవసరం లేదు. చెప్పండి, నేను మాత్రం ఏం చేయగలుగుతాను. ఏమండి, ముందు ఆ చీరను వదలండి. నవ్వకండి. స్టెల్లా, స్టెల్లా, ప్లీజ్ ప్లీజ్. ఎలా ప్లీజ్ చేయాలో మీరే చెప్పండి. మరేం లేదు స్టెల్లా, నాకు తెలిసిన ఒక కుర్రాడున్నాడు, చాలా బాగా పాడతాడు. అతనికి కావాల్సిందల్లా ఎక్కడన్నా ఒకే ఒక పాట పాడే అవకాశం. మీ లేడీస్ క్లబ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా, అందులో అతని చేత ఒక్క పాట పాడిస్తే. ఓహో, అదా సంగతి. ఏమండి, బెడ్రూమ్ లో అయితే పని సులభంగా జరుగుతుంది అనుకున్నారా? బెడ్రూమ్ లో నువ్వు లాగి లెంపకాయ కొట్టినా బయట వాళ్ళు చూడరుగా. చిలిపి. అయితే దేవత వరం ఇచ్చినట్టేనా? అలాగే, నవ్వకండి. నువ్వు నవ్వు బాగానే ఉంటుంది. థ్యాంక్స్ స్టెల్లా. పెద్దలకు మాత్రమే, పిల్లలకు మాత్రమే